ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ తాజాగా విడుదలైంది. దాదాపు 10 విభాగాల్లో పోటీ పడుతున్న చిత్రాల వివరాలను అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్హైమర్ ఎక్కువ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన 2018 చిత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఆస్కార్ పోటీలో ఈ సినిమా లేకపోవడంపై సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. యూకేకు చెందిన ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, డెన్మార్క్ కు చెందిన ది ప్రామిస్డ్ ల్యాండ్, జపాన్ కు చెందిన పర్ఫెక్ట్ డేస్ చిత్రాలు ఈ కేటగిరీలో ముందున్నాయి. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. టావినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ యాంటనీ జోసెఫ్ దీనిని తెరకెక్కించారు. ఫిలిం మేకర్ గిరీష్ కాసరపల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ సెప్టెంబర్లో ఈ సినిమాను ఎంపిక చేసి అధికారికంగా ఆస్కార్కు పంపింది. 2018 చిత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయినందుకు చిత్ర బృందం నిరాశ ఎదుర్కొన్నారు.